యా సినిమా వచ్చేసి కేరాంప్ చూశాను. సినిమా వచ్చేసి బాగుంది, కామెడీ బాగుంది. సినిమాలో కిరణ్ అదరగొట్టేశాడు. ఈసారి కిరణ్ కొంచెం కొత్తగా ట్రై చేశాడు, కామెడీ యాంగిల్ తీసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో మాత్రం వర్కౌట్ అయింది కామెడీ. బుర్రపాడు బుడ్డలు జారుడే చాలా బాగుంది. యుక్తి యాక్టింగ్ బాగుంది, ఉన్నంతలో చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంది. హీరోయిన్కి ఒక జబ్బు అనేది క్రియేట్ చేసి దాన్ని నుంచి కామెడీ బాగా రాబట్టారు. సినిమా కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీపావళి విన్నర్ గురించి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకున్న తర్వాత దీపావళి విన్నర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా కిరణ్ వరవన్న ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటాం. ఎంట్రీ మాత్రం హైలైట్ ఉంది. రాజశేఖర్ సాంగ్ ఇదేమిటమ్మా అది మాస్ ఆడియన్స్కి చాలా బాగా వస్తుంది. అలాగే కిరణ్ కొంచెం క్రియేటివ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. బీజిఎం బాగుంది. సాంగ్స్ కూడా కేరళ కుట్టి సాంగ్ బాగా అనిపించింది. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. మంచిగా రొమాన్స్ ఏం లేదు బ్రో, అది కావాల్సినంతే ఉంది. మరీ ఓవర్గా డోస్ ఏమైపోలేదు. బూతులు కూడా కట్ చేశారు సినిమాలో. సో అంతగానం ఏం అనిపించలేదు. బూతులు కూడా కట్ చేశారు, మ్యూట్లో పెట్టేశారు. సో ఈ సినిమా వచ్చేసి హిట్ బ్రో, ఎందుకంటే కామెడీ ఉంది సినిమా. మనకు కావాల్సింది ఏంటి, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కిరణ్ అది మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కూర్చున్న కాంచెల్లి మనం సినిమా సీట్లో కూర్చున్న కాంచెల్లి బయటకు కొంచెం సేపు నవ్వుతూనే ఉంటాం. లాస్ట్లో సాయి కుమార్ డైలాగ్ కూడా బాగా అనిపించింది, అంటే ఎమోషనల్గా పెట్టాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక దివాళీ విన్నర్కి వచ్చేసి దివాళీ విన్నర్ గురించి మాట్లాడుకోవాల్సి అంటే మనం చాలామంది ఏమంటున్నారంటే డ్యూడ్ విన్నర్ అని అంటున్నారు. బట్ డ్యూడ్ విన్నర్ కాదు, ఎందుకంటే ఒక తెలుసు కదా అండ్ కేరాంప్ ఈ రెండే విన్నరు. ఎందుకంటే డ్యూడ్ విన్నర్ అని ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మనం తెలుగు హీరోలు తమిళను మలయాళం హీరోస్ని బాగా ఓన్ చేసుకుంటాం, అది కరెక్టే. కానీ ఎంతవరకు అదే డ్యూడ్ సినిమా మన తెలుగు వాళ్ళు తీసేది ఉంటే అసలు ఒప్పుకోం. ఎందుకంటే ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే అబ్బాయితోటి ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసలు నేను ఎక్కడ చూడలేదు. అది చాలా వరకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే మన తెలుగు హీరో తీసేది ఉంటే మాత్రం చాలా నెగిటివ్ వచ్చేది. బట్ కేరాంప్ను తెలుసు కదా ఈ రెండే దీపావళి విన్నర్స్. సినిమా అయితే ఈ రెండిట్లలోనే మీరు చూస్ చేసుకోవాలంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేరాంప్. ఎమోషనల్ కొంచెం రొమాంటిక్గా చూడాలంటే తెలుసు కథకి వెళ్ళిపోండి. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బాయ్.